హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా చేతి రుచులు మన పుణ్యక్షేత్రం మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీకి శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేను ఆకుకూరతో పప్పు చేస్తున్నాను. ఆకుకూరని నేను పాలకూర, చుక్కకూర, మెంతాకు తీసుకున్నాను. అన్నీ 1 కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్నట్టువి. ముందుగా కందిపప్పు 1/2 కప్పు వాష్ చేసుకొని 1 or 2 విజిల్స్ పప్పు ప్లెయిన్గానే ఉడికించుకోవాలి. దాంట్లో ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సన్నగా కట్ చేసుకొని కడుక్కొని, అలాగే గ్రీన్ చిల్లీ, కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఎక్కువ పట్టదు, ఎందుకంటే చుక్కకూరలో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి, ఓకేనా. దాంట్లోకి దంచిన వెల్లుల్లి ఒక 4 పీసులు వేసుకోవాలి, 4 రెబ్బలు. అలాగే కరివేపాకు ఒక రెమ్మ వేసుకోండి. ఇవన్నీ పప్పులో డైరెక్ట్గా వేయండి, అప్పుడే మనకి టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర కొంచెం, అలాగే టమోటా వచ్చి ఒక 1/2 కప్పు. నేను ప్రతి ఒక్క వీడియోకి, ఇప్పుడు రీసెంట్ వీడియోస్కి అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెజర్మెంట్ అన్నీ ఇస్తున్నాను, మీరు అది గమనించాలి. మీకు ఈజీ ప్రాసెస్గా చేసుకోవచ్చు ఇంట్లో. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుంటేనే మనకి కర్రీ చాలా బాగుంటుంది. కర్రీ అంటే పప్పు, ఓకేనా. వాటర్ వేసుకున్నాను, కల్లుప్పు వేసుకోవాలి, పసుపు కూడా వేసుకుని, నేను పసుపు వేయడం మర్చిపోయాను హడావిడిలో. ఒక 2 or 3 విజిల్స్ రాణిస్తే సరిపోతుంది, మనకి బాగా ఉడికిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం కందిపప్పు వేసుకున్నాం కాబట్టి. ఎందుకంటే కందిపప్పు ముందుగా ఉడికించుకుంటానంటే ఈ కొన్ని కందిపప్పులు సరిగా ఉడకదు కదా, అందుకనేసని నేను ఉడికించి పెట్టుకున్నాను. మీకు కావాలంటే డైరెక్ట్గా అన్నీ ఇప్పుడు ఏదైతే చూపించానో నార్మల్గా వేసుకొని అన్నీ ఉడికించేసుకోవచ్చు, ఓకేనా. నేను ఆయిల్ కానీ ఏం వేయలేదు, అవసరం లేదు మనకి. నేను వెయిట్ పట్టుకోలేక అలా చూపిస్తున్నాను. ఫస్ట్ టైం నేను వంట చేస్తే వీడియోలో కనిపించడం, ఏమో శ్రావణ శుక్రవారం స్టార్ట్ చేద్దామన్నట్టు చేశాను. ఇప్పుడు ఆ నీళ్ళు పప్పు కట్టు ఉంటుంది కదా, పక్కకు తీసేసుకొని పప్పు గుద్దితో బాగా మెదుపుకోవాలన్నమాట. దీంట్లోనే నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను, మళ్ళీ పోపులో కూడా కొంచెం వేసుకున్నాను పసుపు. నిజంగా చాలా బాగుంటుంది పప్పు. చపాతీలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, రాగి సంగటిలోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. నేను నవ్వుతూ ఫస్ట్ టైం కదా, ఏదో ఆడుకున్నట్టు ఉంది ఆ పప్పు గుత్తితో మెదుపుతూ ఉంటే, ఓకేనా. ఇప్పుడు కొంచెం వేసుకున్నాను పసుపు, 1/4 స్పూన్ వేసుకున్న పసుపు, ఎక్కువ కూడా అవసరం లేదు. నేను మళ్ళీ కొంచెం పోపు వేసుకున్నాను, ఎందుకంటే మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. మనకి కలర్ఫుల్గా ఉంటేనే కదా తినేకి, మన కెమికల్లో వేయట్లా, ఓన్లీ పసుపు కాబట్టి వేసుకున్నాక ఆ వెయిట్ అనేది పట్టుకోలేకపోతుంది. అది ఆయిల్ అనమాట, నేను ఆయిల్ చొంబు అనమాట, అది మీరు నీళ్ళు అనుకునే పోతారు. నాకు అది కంఫర్ట్గా ఉంటుందనేసి నేను మంచి తాటుతో దాంట్లోకి ఆ చెంబుని మీరేమంటారు తెలియదు, ఆ చెంబుని నేను ఆయిల్ వేసుకున్నాను అనమాట ఆ చెంబులో, ఓకేనా. ఇప్పుడు వచ్చి నేను కడాయిలో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగానే ఆనియన్స్ వేసుకున్నాను, ఎందుకంటే ఆవాలు జీలకర్ర లాస్ట్లో వేయచ్చులే అని. ఎందుకంటే మనకి రెడ్డిష్గా రావాలి కదా, ఆ టైంలో మనకి కొంచెం వేగిన సరే మళ్ళీ ఏమంటారు పోపు అనేది మాడిపోకుండా ఉంటుందని. ఇప్పుడు బాగా వేగుతుంది. ఇప్పుడు చెప్పండి, శ్రావణ శుక్రవారం ఎలా జరుపుకున్నారు మన ఫ్యామిలీ మెంబర్స్? తమ్ముళ్ళు పుచ్చుకున్నారా? పిలుపు వచ్చిందా? మన ఫ్రెండ్స్, మన నైబర్స్, ప్లస్ మన రిలేటివ్స్ అందరూ పిలిచుంటారు కదా. నాకైతే పిలిచారు, 2 మెంబర్స్ పోయేసి వచ్చాను, అందుకే వాళ్ళు కుంకుమ పెట్టేశారు. ఆ కుంకుమ తిప్పకూడదు కాబట్టి అలాగే కనిపిస్తుంది, అందుకే భయపడకండి. అది ఒక మంచి ఆశీర్వాదంలా కదా, ఎదుటి వాళ్ళు మన కుంకుమ పసుపు వంచి పెట్టినప్పుడు. సో అందుకే అలా ఉన్నాం అన్నమాట, భయపడకండి. ఇప్పుడు వచ్చి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం డ్రై చిల్లీ వేసుకున్నాం. దాంట్లోనే ఇప్పుడు మనము ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, మెంతులు 1/4 స్పూన్ వేసుకోవాలి. మనకి ఈ ఆయిల్ ఆల్రెడీ చాలా హీట్ ఉంటుంది కాబట్టి మనం వేసుకుని వెంటనే ఒక 1 or 2 మినిట్స్కి అంతా మనకి వేగిపోతుంది. నేను పసుపు కూడా వేసుకున్నాను.
ఒక 1/2 స్పూన్ అంతే. మొత్తం ఈ ఒక 1/2 స్పూన్ మనం ఇంట్లో కొట్టిన పసుపొడి అయితే మనకి ఒక 2 చిటికలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బయట రెడీమేడ్ కదా, కొంచెం ఎందుకో తక్కువ అనిపించిందని వేసుకున్నాను. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది పప్పు. హెల్త్ కూడా చాలా మంచిది. మన ఆకుకూరలు తింటే అంతకి హెల్త్కి ప్లస్ హెయిర్ కూడా బాగుంటుంది. నేను ఆకుకూర తినకనే హెయిర్ లాస్ చేసుకున్నాను. మీరు కూడా మంచిగా తినండి. ఆకుకూరని పోపు పెట్టేసుకున్నాను. మనము పోపు పెట్టుకున్న తర్వాత ఎప్పుడు కానీ కొంచెంసేపు మూత పెట్టేసుకుంటే ఆ పోపు అది మొత్తం ఏమంటారు అరోమా అనేది పక్కకు పోదు, ఆ పప్పులోనే ఉంటుంది. మరి తినేటప్పుడు అంతా పప్పులో తిరుపతి వాసన వస్తుంది, చాలా బాగుంటుంది. దీంట్లో మీరు కావాలంటే గీ కూడా వేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. బాయ్, టేక్ కేర్.